ఆత్మసమైన గీతముల చేత దేవుని ఘనమైన నామాన్ని మనం మేంపరిచి ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంగతి గురించి మన లేఖనాల ద్వారా పరిశీలన చేద్దాం. మృతుల పునరుద్ధానము ఉన్నది, ఇది వాస్తవము అన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఇంగ్లీష్లో రిసరక్షన్ అని ఉంటుంది, అంటే తిరిగి లేపబడుట. చనిపోయినటువంటి వారు తిరిగి లేపబడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచంలో మొట్టమొదటిగా లేపబడినటువంటి వ్యక్తి, దేవుని కుమారుడిగా, ఆయన మనుష్య కుమారుడిగా లేపబడినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ విషయాన్ని చాలామంది గ్రహించట్లేదు ఈనాడు. ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోవట్లా. ఒక మనిషి యొక్క జీవితము చనిపోవటంతోనే లేదా మరణించడంతోనే అంతమైపోతూ ఉందని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మరణించిన తర్వాత మరలా తిరిగి లేపబడతాడు. ఇది వాస్తవము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఇప్పటికీ కూడా యెరూషలేములో ఖాళీగా ఉంది. అంటే ఆయన సమాధిలో లేడు. ఆయన సజీవుడిగా తాను చెప్పినట్లే ఆయన మృతుల్లో నుంచి లేచి ఉన్నాడు. ఇది ప్రతి వ్యక్తి కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గ్రహించాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క మాట మనకు తెలియజేస్తూ ఉంది. సమాధులలో నిద్రించినటువంటి వారు మేల్కొందురు, కొందరు నిత్య జీవం అనుభవించుటకు. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనుదురు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటను, నిత్యము హేయులగుటకును మేలుకొందురు. దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొంటారు, అంటే తిరిగి లేపబడతారు. సమాధిలో ఉన్నటువంటి వారు తిరిగి లేపబడతారు. వారిలో కొందరు నిత్య జీవము అనుభవించుటకు, అంటే దేవునితో సదాకాలము జీవించడానికి. అలాగే మరికొందరు లేపబడతారు, వారు నిందల పాలగుటకు, నిత్యము హేయులగుటకు, అంటే బాధ అనుభవించేటువంటి పరిస్థితి, నరకములో యాతనకరమైనటువంటి స్థితిలో బాధ అనుభవించేటువంటి పరిస్థితి. ఈనాడు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, మృతుల పునరుద్ధానము లేదు, చనిపోయినటువంటి వారికి ఎన్నటికీ లేపబడరు అన్నటువంటి అవాస్తవంలో జీవిస్తూ ఉన్నారు చాలామంది. అజ్ఞాన దశలో జీవిస్తూ ఉన్నారు చాలామంది. చనిపోవటంతోనే వ్యక్తుల యొక్క జీవితాలు అంతమవ్వవు, వాళ్ళు తిరిగి లేపబడతారు, అనేకులు లేపబడతారు. మనుషులు చనిపోయి పాతిపెట్టిన తర్వాత అనేకులు లేపబడతారని గ్రంథం తేటగా చదివిస్తూ ఉంది. అలాగే కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి, దేవునితో సదాకాలం జీవించడానికి, మరికొందరు నిందల పాలవటానికి, బాధ అనుభవించటానికి. చూడండి ప్రియమైన వారలారా, ఇది వాస్తవము. ఏంటిది వాస్తవము? సమాధుల్లో ఉన్నటువంటి వారు మేలుకుంటారు, అనేకులు మేలుకుంటారు. నువ్వు ఈ భూమి మీద దరిద్రుడిగా ఉండి చనిపోయినా, ధనవంతుడిగా ఉండి చనిపోయినా, గొప్పవాడిగా ఉండి చనిపోయినా, నువ్వు ఏ భేద స్థితిలో ఉండి చనిపోయినా సరే ప్రతి వ్యక్తి కూడా లేపబడతాడు. గుర్తుపెట్టుకోండి, చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా లేపబడతాడు. ఇది వాస్తవము. ఇది బైబిల్ చదివిస్తూ ఉంది. ఈ లేపబడినటువంటి వారిలో కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి, కొందరు నిత్యము బాధలు అనుభవించడానికి లేపబడతారు. చూడండి, ఈనాడు క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. ఈనాడు జీవితాలు ఎలా ఉన్నాయంటే, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని వ్యర్థంగా గడుపుతూ తమ దేహములను పాపమునకు అప్పగించి చనిపోతూ ఉన్నారు. చనిపోతే ఇక ఏమీ ఉండదులే, చనిపోయిన తర్వాత ఇక బాధ అంటూ ఏమీ ఉండదులే, చనిపోతే ఇక మన యొక్క జీవితం ప్రశాంతంగా ఉండదులే అని చాలామంది కూడా
ఆత్మహత్య చేసుకుంటూ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ చనిపోతూ ఉన్నారు. కానీ అసలైనటువంటి జీవితము చనిపోయిన తర్వాతే ప్రారంభమవుద్ది. చూడండి, యేసుక్రీస్తు వారు భూమి మీద మొట్టమొదటగా మనిషి కుమారుడు ప్రధాన యాజకుల చేతను పరిసయ్యులు శాస్త్రుల చేతను అప్పగింపబడి ఆయన చనిపోయి 3వ దినాన ఖచ్చితంగా లెగుస్తానని ఆయన చెప్పాడు. ఎన్ని రోజులుగా ఆయన లెగుస్తా అన్నాడు? 3 రోజుల తర్వాత మనిషి కుమారుడు లెగుస్తాడు. ఇది వాస్తవము, ఇది ఖచ్చితమని చెప్పిన తర్వాత చాలామంది నమ్మరు. ఎవరైనా మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా నేను చనిపోయిన తర్వాత 3వ రోజు లెగుస్తానని చెప్తే చాలామంది ఎలా చూస్తారంటే వీడికి పిచ్చి పట్టింది, వీడు అజ్ఞానంగా మాట్లాడుతున్నాడని చాలామంది అపహాస్యం చేస్తారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, కుంటివారిని గుడ్డివారిని స్వస్థపరచడము, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడము, ఇవన్నీ కూడా చేస్తూ అనేక జనసమూహం ఆయన అంబడిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఉపమాన రీతిలో వారికి బోధిస్తూ పరలోక రాజ్యం సంగతులు వారికి చెప్తూ ఆయన ఏమంటాడంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఏమని, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో, అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లెగుచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టక, ఖచ్చితము నేను 3వ దినాన లెగుస్తాను అన్నటువంటి మాట ఖచ్చితము. ఆయన ఏదైతే తాను చెప్పాడో, మనందరికీ తెలుసు, ఇస్కరియోతు యూదా డబ్బు కొరకు యేసుక్రీస్తు వారిని అప్పగించి తను తాను ఉరిపెట్టుకొని చనిపోతాడు. యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి అప్పగిస్తాడు. పిలాతు గవర్నర్గా ఉన్నటువంటి యూదయ సమరయ గలిలయ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు ఈయనలో నేను ఏ నేరం కనుగొనలేదు అని ప్రజలతో చెప్పినప్పుడు ఆ పండుగలలో ఒక వాడుక ఉన్నది. ఆ వాడుక ఏంటి అంటే ఒక దొంగను విడుదల చేయటం. బందిపోటైనటువంటి బరబ్బాను మాకు విడుదల చేయని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి అప్పగిస్తారు. ఆయన కల్వరి శిలువలో గొల్గొతా కొండ మీద ఆయన చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళి అరిమతయి యేసేపు అనేటువంటి ఒక సమాధిలో, ఆయనకున్నటువంటి ఒక ఖాళీ సమాధిలో యేసుక్రీస్తు వారిని ఒక మంచి నారబట్టలతో చుట్టి ఆ సమాధిలో ఆయన పెడతారు. మరియా మార్త అక్కడే ఆ సమాధి వద్దనే ఉంటారు. అప్పుడు వీళ్ళు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఈ శాస్త్రులు ప్రధాన యాజకులు పెద్దలు ఏమని జ్ఞాపకం చేసుకుంటారంటే, ఈ వంచకుడు తాను బ్రతికి ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, తాను చనిపోయిన తర్వాత 3వ దినాన ఖచ్చితంగా లెగుస్తానన్నాడు అని చెప్పి వాళ్ళు ఒక సమాధికి ఒక ముద్ర వేసి ఒక పెద్ద రాయిని ఆ సమాధికి అడ్డు పెడతారు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా లెగుస్తాడని. చూడండి, ఇదంతా కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ కూడా మనకు రాయబడి ఉంటాయి. 27వ అధ్యాయము 62వ వచనంలో చూడండి, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచుదునని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయమని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచునని ప్రజలతో చెప్పుదురేమో. చూడండి, వీళ్ళు ఎంత వంచనగా ఆలోచిస్తూ ఉన్నారో, ఎంత తెలివితక్కువగా మూర్ఖత్వంగా ఆలోచిస్తూ ఉన్నారో. ఈయన దేవుని కుమారుడు, మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తినిగా చేసుకున్నటువంటి ఆయన, అంటే తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఇలా అంటున్నారు, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3వ దినాన లెగుస్తాను అన్నటువంటి విషయాన్ని మనకు చెప్పాడు కదా. మనం సమాధిని చాలా భద్రం చేయాలి. ఈ సమాధిని భద్రం చేయాలి అంటే ఒక పెద్ద రాయిని ఆ ఖాళీ సమాధికి ఆయన బయటికి రాకుండా వాళ్ళు ముద్ర వేసి ఆ రాతిని ఆ సమాధికి అడ్డుగా ఉంచుతారు. వీళ్ళు ఏమంటున్నారంటే, నిజంగానే ఆయన చెప్పినట్లుగా తన శిష్యులు ఆ సమాధిలో నుంచి ఆయన దేహాన్ని ఎత్తుకొని పోయి ఆయన చెప్పినట్లు లేచాడన్నటువంటి అబద్ధాన్ని
ప్రచురం చేస్తారేమో. వాస్తవానికి మన దేవుడు ఆయన సజీవులకు కాదు, మృతులకు కూడా దేవుడే. చనిపోయినటువంటి వారిని లేపేటువంటి గొప్ప శక్తి తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నది. ఈ విషయము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి కూడా గ్రహించాలి. చూడండి, 28వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చురి. ఇదిగో ప్రభువు దూత పరలోకమును దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. 6వ వచనం చూడండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రాండి, ప్రభువు పండుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఆయన మృతుల్లో నుంచి లెగిచి ఉన్నాడు. ప్రపంచంలో మొట్టమొదటిగా సమాధులు ఖాళీగా ఉంది. సమాధిలో నుంచి లేచినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆయన సమాధి ఎలా ఉంది? ఇప్పటికీ చారిత్రాత్మకంగా చరిత్ర ప్రకారం మీరు చూస్తే యెరూషలేములో యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఖాళీగా ఉంది. ఈ 27వ అధ్యాయం 66వ వచనం చూడండి. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. సమాధిని ఏం చేశారంట? భద్రం చేశాడు. ఆయన దేవుని కుమారుడు. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము అని అపోస్తులైనటువంటి పేతురు గారు అపోస్తుల కార్యాల్లో మాట్లాడతాడు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను అగ్నిజ్వాలల వలె వారి మీదకు వాలినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడి, మీరు సిలువ వేసి దుష్టుల చేత యేసుక్రీస్తు వారి మరణానికి మీరు అప్పగించి ఉన్నారు కదా, దేవుడు ఆయన మృతుల నుంచి లేపి ఉన్నాడు, మరణము ఆయన బంధించి ఉంచడం అసాధ్యము, ఇది ఇశ్రాయేల్ ప్రజలంతా రూఢిగా నమ్మాలి, విశ్వసించాలనేటువంటి మాట చెప్పినప్పుడు వాక్యము వాళ్ళు హృదయంలో పొడవబడి, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలని వాళ్ళు అడుగుతారు. మీలో ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందండి, మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందినప్పుడు ఇంచుమించు ఆ దినాన 3000 మంది బాప్తీసం పొందినట్లు మనము చూస్తాము. అంటే మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము, ఆయన చెప్పినట్టుగానే ఆయన మృతుల్లో నుంచి 3వ దినాన లేచి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును అంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా సరే. ఎంత గొప్ప మాట! యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. ఐ ఆమ్ ద రిసరెక్షన్ అండ్ ద లైఫ్. నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు మరలా తిరిగి బ్రతుకుతాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ఎవరైతే పశ్చాత్తాపంతో హృదయంలో విశ్వసించి ఆయన నా ప్రభువు నా రక్షకుడు అని ఎవరైతే విశ్వసించి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది మరణించేంత వరకు భూమి మీద పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి లేచినట్లుగా వాళ్ళు కూడా మృతుల్లో నుంచి లేపబడతారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, ఒకడు నా మాట గైకుంటే వాడు ఎన్నటికీ చావనే చావడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా సరే వాడు మృతుల్లో నుంచి లేపబడతాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సమాధిలో ఉన్నటువంటి అనేకులు మేలుకొందరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నిత్యము నిందల పాలగుటకు, నరక యాతనలో పాతాళములో బాధ అనుభవించుటకు లేపబడతారు. కాబట్టి సమాధిలో ఉన్నటువంటి వారు లేపబడతారు. అందుకు రుజువుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను చెప్పినట్టే మృతుల్లో నుంచి ఆయన పునరుద్ధానుడై 3వ దినాన ఆయన లేచి ఉన్నాడు. ఇప్పటికీ మీరు వెళ్ళి చూడండి, యెరూషలేములో ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన చెప్పినట్లే ఆయన మృతుల్లో నుంచి లేచాడు. ఇది వాస్తవము, ప్రతి వ్యక్తి కూడా గ్రహించాలి. చూడండి, ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకి అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించెను.
దీనికి ఆశ్చర్యపడుకుని ఒక కాలము వచ్చున్నది, ఆ కాలములో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము అంటే నిత్యము దేవునితో శాశ్వతంగా జీవించుటకు, కీడి చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానముకు బయటకు వచ్చేదరు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, చనిపోయినటువంటి వారు సమాధుల నుంచి లేపబడతారు. మేలు చేసినటువంటి వారు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శ్వాస ఉంచి ఎవరైతే చనిపోతారో వాళ్ళు జీవ పునరుద్ధానము, నిత్య జీవము. మరణముందు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, దేవుడే మనకు తోడై ఉంటాడు, ప్రతి కన్నీటి భాష బిందువును ఆయన తుడిచివేస్తాడు. కాబట్టి మృతుల నుంచి లేపబడతారు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళు చేర్చబడతారు. దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము, అది భూ సంబంధమైనటువంటి రాజ్యము కాదు, పరలోక సంబంధమైనటువంటి రాజ్యము. అయితే యేసుక్రీస్తు వారు పరిచర్య చేసేటువంటి దినాలలో సద్దూకయ్యులు అనేటువంటి ఒక గుంపు ఉన్నారు. ఈ సద్దూకయ్యులు అనేటువంటి గుంపు ఏంటి అంటే అసలు మృతుల పునరుద్ధానం లేదు, చనిపోయినటువంటి వారు ఇక లేపబడరు అన్నటువంటి విధానాన్ని ప్రజల్లో ప్రచురం చేస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు? సద్దూకయ్యులు అనేటువంటి వారు. ఈ సద్దూకయ్యులు అనేటువంటి వారు మృతుల పునరుద్ధానం లేదన్నట్టు చెప్పేటువంటి వారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం చూడండి. పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనంలో, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకున్న తన సహోదరునికి సంతానం కలగజేయాలని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులు ఉండి మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను, అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకును, 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే చనిపోయి అందరి వెనక ఆ స్త్రీ చనిపోయాను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని ఆయనను అడిగారు. అంటే పునరుద్ధానమందు ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం, మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము ఒక కుటుంబంలో ఒక సహోదరుడు తన ఒక భార్యని పెళ్లి చేసుకునే ఆ వ్యక్తి, ఆ పురుషుడు చనిపోతే ఆ పురుషుని యొక్క సహోదరులు, అతని యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క సహోదరులు 2వ వాడు పెళ్లి చేసుకుంటాడు, మరలా పిల్లలు లేక ఉంటారు, మరలా 3వ వాడు పెళ్లి చేసుకుంటాడు, అలాగే 7 చనిపోతారు. పునరుద్ధానమందు ఈ 7 ఎవరు ఆమెకు భర్త అయి ఉంటాడని వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆమె వీరందరికీ నీ భార్యగా ఉండేను కనుక ఆయనను అడిగిరి. 27వ వచనం చూడండి. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉండెను? అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు 30వ వచనంలో, పునరుద్ధానమందు ఎవరునో పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వడరు, వారు పరలోకమందు దూతల వలె ఉంటారు. మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడినే ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు ఇది విని ఆయన బోధకు ఆశ్చర్యం వేసిందంట వాళ్ళకి. ఎవరి బోధ విని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బోధ విని. ఒక విషయాన్ని మీరు గమనించండి ప్రియమైన వాళ్ళరా, వీళ్ళు యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు. అంటే పునరుద్ధాన దినమందు ఏంటంటే పరిస్థితి, వాళ్ళు ఎలా ఉంటారంట? వారు పరలోకమందు దూతల వలె ఉంటారు. పుట్నోట్స్లో ఏముంది ఇక్కడ? 2 అనే దగ్గర ఏముంది? అనేక ప్రాచీన ప్రతులలో దేవుని దూతల వలె అని పాఠాంతరము. ఎలా ఉంటారంట? దేవుని దూతల వలె. మహిమ దేహాలు వాళ్ళకి ఇవ్వబడతాయి. ఈనాడు చూడండి, నేటి సమాజంలో కూడా, మన ప్రాంతంలో కూడా, మనం నివసించేటువంటి ప్రాంతంలో కూడా చాలామంది అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు, చనిపోయిన తర్వాత మనుషుడు ఎక్కడికి వెళ్తాడో ఎవడికి తెలుసు అన్నటువంటి అజ్ఞానంగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం మనకు క్లియర్గా చదివిస్తుంది ప్రియమైన వారులారా. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకు రాయబడి ఉన్నది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో, తన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందో జీవ గ్రంథంలో మనకి దేవుడు ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి గ్రంథస్థం చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక మత గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాల్లో ఎక్కడా కూడా చెప్పబడలా.
కానీ బైబిల్ గ్రంథంలో మాత్రమే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఎవరితో ఉంటారని దేవుడు తన లేఖనాలు యందు పొందుపరిచాడు. ఇక్కడ ఈ సద్దూకలైన వాళ్ళు ఏమంటున్నారంట, మృతుల పునరుద్ధానం లేదని చెప్పేటువంటి గుంపు. అందుకే పౌలు గారు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, క్రీస్తు యొక్క మరణము సమాధి పునరుద్ధానం మేము ప్రకటించుతుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని మీరు ఎలా చెప్తూ ఉన్నారు? ఒకవేళ మృతుల పునరుద్ధానం లేదని మీరు చెప్పినట్లయితే క్రీస్తు కూడా మృతుల్లో నుండి లేపబడలేదు. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడకపోతే మీ విశ్వాసము వ్యర్థమే. మీ విశ్వాసము మాత్రం వ్యర్థమే కాదు, క్రీస్తునందు మృతులైన కూడా వాళ్ళు కూడా నశించిపోతారు. ఇక ఎవరు లేపబడలేదని దాని అర్థము. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, ప్రియమైన వాళ్ళరా, 15వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లా చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేదని చూడండి, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఇప్పుడు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎందుకు దేవుని మందిరంలో కూడుకుంటా ఉన్నారు? ఎందుకు ఈనాడు చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగి క్రైస్తవులుగా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచి అన్ని సమయాల్లో ప్రార్థన కలిగి ఉన్నారు? అంటే క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉన్నది, క్రైస్తవులకు ఒక మంచి ఆశయం ఉంది, ఒక హోప్ అంటూ ఉంది. ఏంటంటే, నేను ప్రభువునందు చనిపోతే మృతుల్లో నుంచి లేపబడతాను అన్నటువంటి గొప్ప నిరీక్షణ కేవలము క్రీస్తునందు చనిపోయిన వారికి మాత్రమే ఉన్నది, కేవలము క్రైస్తవులకు మాత్రమే ఉన్నది. ఎవరైతే మరణించేంత వరకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో. ఈనాడు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన తర్వాత కూడా తమ జీవితాలను మరలా పాపానికి అప్పగిస్తూ ఉన్నారు, వ్యర్థమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నారు, విశ్వాస భ్రష్టులుగా మరలా లోకంలో కలిసిపోతూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి బలహీనత చేత మరలా ఏం చేస్తున్నారంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. లేరా అండి? నాడు క్రైస్తవులంలో కూడా క్రీస్తు యేసు నామములో బాప్తిసం పొందిన తర్వాత కూడా మరలా పాపం చేసేటువంటి వారు లేరా? అందుకే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడింది ఒక్కసారే, అట్టివారు మరలా పాపం చేస్తూ క్రీస్తు వారిని మరలా సిలువ వేస్తూ ఉన్నారు. అట్టి వారిని మరలా నూతన పరచడం అసాధ్యం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకే అంటాడు యేసుక్రీస్తు వారు, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండండి. ఎవడు కూడా పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా తండ్రి అయినటువంటి దేవుని చూడలేడు. అసలు పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నియమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఆయన జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు, మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని. ఎలా ఉండాలని? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని. రక్షణ పొందగానే, బాప్తిసం పొందగానే పరలోకంలో మనం చేరము. లోకంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దుఃఖము వస్తుంది, అనేక విధమైనటువంటి శ్రమలు బాధలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, మృతుల పునరుద్ధానం లేదని చెప్తా ఉన్నారు. ఈ సద్దూకైనటువంటి వాళ్ళు ఏమంటున్నారంట, మృతుల పునరుద్ధానము లేదంటున్నారు. అందుకే పౌలు గారు వాళ్ళకి ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్న వేస్తున్నాడు అంటే, 12వ వచనం చూడండి, 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటిస్తూ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దైవజనులు, అనేక మంది సువార్థికులు, అనేక మంది బోధకులు బోధిస్తూ ఉన్నారు. ఏంటంటే, మరణంతోనే వ్యక్తి యొక్క జీవితం అంతమవ్వదు, మరణించిన తర్వాత కూడా సమాధిలో ఉన్నటువంటి వారు మేల్కొంటారు. కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి, కొందరు నిత్యము హేయులగుటకు బాధ అనుభవించడానికి. మొట్టమొదటిగా సమాధిలో నుంచి, మృతుల్లో నుంచి లేచినటువంటి దేవుని కుమారుడుగా ఉన్నటువంటి ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇప్పటికీ మీరు ప్రపంచంలో చరిత్ర ప్రకారం చూస్తే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఇప్పటికీ కూడా ఎలా ఉందంట?
ఖాళీగా ఉంది. కొంతమంది సైంటిస్టులు, కొంతమంది ఆర్కియాలజిస్టులు ఏం చేస్తారంటే, తమ పితరుల యొక్క చరిత్ర తెలుసుకోవాలని వాళ్ళ సమాధుల్లోకి వెళ్ళి తవ్వుతూ ఉంటారు. వాళ్ళని ఎక్కడైతే పాతి పెడతారో తవ్వుతూ ఉంటే వాళ్ళ శల్యములు, అంటే వాళ్ళ యొక్క ఎముకలు బయటపడతా ఉంటాయి. వాళ్ళు ఎముకలు బయటపడిన తర్వాత వాళ్ళ యొక్క ఎంత పొడవు ఉంటారో, వాళ్ళు ఎంత హైట్ ఉంటారని అంచనా వేస్తూ ఉంటారు చారిత్రకంగా. కానీ యేసుక్రీస్తు వారు ఇప్పటికి కూడా సమాధి ఖాళీగా ఉందంటే ఆయన చెప్పినట్లు ఏం చేశాడు? మృతుల్లో నుంచి లేచి ఉన్నాడు. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే, క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడకపోతే, మృతుల పునరుద్ధానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. కానీ క్రీస్తు లేపబడి ఉండలేదా? ఏమండి, క్రీస్తు ఆయన లేపబడి ఉన్నాడు. క్రీస్తు ఆయన లేపబడి ఉన్నాడు. ఇది వాస్తవము, ఇది అందరూ కూడా గ్రహించాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్లు ఆయన లేపబడకపోతే మీ విశ్వాసము వ్యర్థమే. ఎందుకు ఇలా మనము భక్తిపరులుగా, క్రైస్తవులుగా ప్రతి ఆదివారం ఆరాధనకు రావటం ఎందుకు? ఎల్లప్పుడూ ప్రార్థనలు గడపడం ఎందుకు? ఎల్లప్పుడూ సంఘంగా కూడుకొని కీర్తనలు పాడటం ఎందుకు? ఏమంటే మన విశ్వాసం వ్యర్థమా కాదా? కానీ క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. చూడండి, 15వ అధ్యాయము 20వ వచనం చదవండి. 15వ అధ్యాయం 20వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది, చనిపోయినటువంటి వారు వాళ్ళు నిద్రలో ఉన్నారు. అంటే నిద్రతో పోల్చాడు దేవుడు. నిద్రించినటువంటి వారు వాళ్ళు మరలా లెగుస్తూ ఉంటారు. మరియ యొక్క సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు లాజరు బయటికి రమ్మనగానే బ్రతికి బయటకు వస్తాడు. అంటే ఆయనకు మృతులను లేపేటువంటి శక్తి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రథమ ఫలంగా అంటున్నాడు. ప్రథమ ఫలం అంటే ఏంటి? మొట్టమొదటిగా నిద్రించిన వారిలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. ఏ మనుషుడి ద్వారా మరణం వచ్చింది లోకంలో? ఆదాము చేసినటువంటి పాపము, ఆదాము చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమము, సర్పము అవ్వను మోసపుచ్చింది. మీరు ఈ పండు తింటే చావనే చావరు అన్నటువంటి విషయాన్ని సర్పము అవ్వతో చెప్పినప్పుడు ఆ పండు ఆమె కన్నులకు రమ్యమైనదిగా అగపడి ఆ పండు తిని ఆదాముకి ఇచ్చింది. ఏదేని తోటలో నుంచి వాళ్ళు వెలివేయబడ్డారు. ఆజ్ఞాతిక్రమే పాపము. కాబట్టి ఆదాము చేసినటువంటి పాపము వలన మనుషులందరికీ కూడా మరణము సంప్రాప్తి అయింది. కొంతమంది అంటారు, నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అంటారు. కానీ బైబిల్ క్లియర్గా చదివిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఇక్కడ ఆదాము చేసినటువంటి పాపం వల్ల మనుషులందరికీ ఏమొచ్చిందంట? మరణము వచ్చింది. ఆ ఒక మనుషుని ద్వారా, ఆ మనుషుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచి చనిపోతారో వాళ్ళు మృతుల్లో నుంచి లేపబడతారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈనాడు ప్రపంచంలో అనేక మంది చాలా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. మంచి గౌరవము, కీర్తి, ప్రఖ్యాతులు సంపాదించుకుంటా ఉన్నారు. ఆస్తి కూడా పెట్టుకుంటా ఉంటున్నారు. మంచి ఉద్యోగము, మంచి హోదా ఉంటూ ఉంది. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత మేము లేపబడతాము, మా పరిస్థితి అంటే నాకు ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? మరణించిన తర్వాత ఏం జరుగుతుందని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? ఒకవేళ నువ్వు నిజంగా ఆలోచన చేస్తే, ఒకవేళ మరణించిన తర్వాత ఏం జరుగుతుందన్నటువంటి ఆలోచన మనకు భూమి మీద ఉన్నప్పుడే ఉండాలి. ఎప్పుడు ఉండాలి ఆలోచన మనకి? ఒక వ్యక్తి నేను మరణిస్తాను, మరణించిన తర్వాత ఏం జరుగుతుందన్నటువంటి చెప్పేటువంటి జ్ఞానం నీకు ఉండాలి. ఈ సద్దుకైలాగా అసలు మరణించిన తర్వాత మృతుల పునరుద్ధానమే లేదని చెప్పారనుకోండి, మరి మృతుల పునరుద్ధానం లేకపోతే మరి క్రీస్తు ఎలా లేపబడి ఉన్నాడు? మరి క్రీస్తు లేపబడి ఉంటే అనేకులు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతున్నారు అని పౌలు గారు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అంటే మృతులు లేపబడతారు, చనిపోయినటువంటి వారు లేపబడతారు, ఇది వాస్తవము. కొందరు జీవ పునరుద్ధానము, కొందరు కీడులోనికి అంటే తీర్పు పునరుద్ధానము, వాళ్ళు చేసినటువంటి క్రియలను బట్టి వాళ్ళు ప్రతిఫలము పొందుతారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, తాను జరిగించినటువంటి క్రియలు చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము
అవ్వాలి. కాబట్టి మనుషునికి మరణం అనేది ఎలా వచ్చిందంటే, ఆదాము చేసినటువంటి పాపం వలన మనుషుడికి మరణం అనేది వచ్చింది. ఆ మరణం ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా మరణం వెళతా ఉన్నది. మరి యేసుకి తండ్రి అయినటువంటి దేవుడు మనుషులందరూ పాపంలో ఉండి మరణించాలని ఆయన ఉద్దేశం కాదు. అందుకంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా తాను అద్వితీయ కుమారుని వానిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు ఆయన అనుగ్రహించాడు. అదే అంటున్నాడు ఇక్కడ, మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. 22వ వచనము, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ కూడా ఏమవుతారు? చదవండి, ఆ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో, ఆదామునందు మృతుల పునరుద్ధానము, చూడండి, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడతారు. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తే, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉండి ఆయన బ్రతికించడానికి పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తారు. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, ఆయన బ్రతకాలి. ఏమండి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఆయన మేము బ్రతికించుకుంటాము. ఎంత ఆస్తి కూడా పెట్టైనా, మా పొలాలు అమ్మైనా సరే, మా ఆస్తులు తాకట్టు పెట్టైనా సరే మేము బ్రతికించుకుంటామంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి మరణించాడు అనుకోండి. మరణించిన తర్వాత ఇక నువ్వు మరలా తప్పించుకునే అవకాశము లేదు. ధనవంతుడు చనిపోతాడు, లాజరు చనిపోతాడు. ఇక ధనవంతుడు కన్నులెత్తి చూసినప్పుడు అగ్నిశాలలో వేదనకరమైనటువంటి స్థలంలో బాధ అనుభవిస్తూ ఉంటాడు ధనవంతుడు. తండ్రైన అబ్రహామా నా యందు కనికరించుము, ఆ లాజరును పంపుము, నా నాలుగు చల్లార్చుటకు ఒక నీటి బొట్టు నీవయ్యా అని బతిమాలుతూ ఉంటాడు. అబ్రహాము అంటాడు, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికావు. నిజమే, ఈనాడు మనుషులు తమ జీవితాన్ని, దేవుడు తమకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉన్నారు. రోజులు, నెలలు, వారాలు, సంవత్సరాలంతా కూడా వ్యర్థంగా గడుపుతూ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అందుకే అంటాడు కీర్తన గ్రంథంలో, మా దినములు లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము అంటాడు భక్తిపరుడు. ఏమంటాడు ఇక్కడ కీర్తన గ్రంథం చూడండి, 89వ కీర్తన 90వ కీర్తన చూడండి, 10వ అధ్యాయం 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఎడల 80 సంవత్సరములకును, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. మా దినములు లెక్కించుట మాకు జ్ఞాన హృదయము. మనుషుడి యొక్క జీవితం అంటే తినటము, సుఖించటము, నిద్రపోవటము, కష్టపడటం కాదు. ఇక్కడ జ్ఞాన హృదయం అంటే నా జీవితం అంతము తర్వాత, నేను మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఈనాడు సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు, మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి ఒక మంచి గ్లాసులతో ఫిట్ చేస్తూ ఉంటారు. 4 పలకల గ్లాసులు ఆయన బంధించి ఉంచిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడికి పోతా ఉందని వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టి చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి కొద్దిసేపటికి మరణించిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఆ గ్లాసులు కూడా పగిలిపోయి ఇంకెళ్ళిపోతూ ఉంది పైకి. అందుకంటే ప్రసంగ గ్రంథంలో, మొన్నైనది ఎరుపట వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళుతుంది. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడే, ఇక చనిపోయిన తర్వాత ఇక నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నువ్వు నిజంగా భక్తిపరుడు, విశ్వాసుడై ఉండి మరణం వరకు నమ్మకంగా ఉండి చనిపోతే నువ్వు మృతుల్లో నుంచి లేపబడతావు నిత్యజీవాన్ని అనుభవించడానికి. ఒకవేళ భక్తిహీనుడిగా పాపములోనే ఉండి లోక సంబంధమైనటువంటి జీవితాన్ని ఇష్టకాలం అంతా జీవించి నువ్వు చనిపోతే ఇక ధనవంతుడిలాగా కేకలు వేయాల్సిందే తప్ప ఇక మరొక పరిస్థితి ఏమీ ఉండదు. ఉంటుందా? అందుకే ధనవంతుడు అంటాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. ఎక్కడుండి? పాతాళంలో. ఒక్కసారి పాతాళంకి వెళ్ళిన తర్వాత వాడు మరలా తిరిగి రాడండి. గుర్తుపెట్టుకోండి, మనం ఈ భూమి మీదే మనకు ఛాన్స్ ఉంటుంది.
అవకాశం ఉంటుంది ఈ భూమి మీదే. ఏదైనా నీకు ఆప్షన్ తీసుకోవడానికి, నువ్వు క్రీస్తు యేసులో నీకు ఇంకా బాప్తిసం పొందకపోతే పొందడానికి ఇక్కడే నీకు అవకాశం ఉంటుంది. చనిపోయిన తర్వాత నీకు అవకాశమే ఉండదు. ఒకసారి ఏ గ్రంథం చూడండి, 7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. మేఘము అదృశ్యమైనట్లుగా మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళములకు దిగినవాడు మరి ఎన్నడనో రాడు, అతడికి ఎన్నడనో తన ఇంటికి రాడు, అతని స్థలము అతనిని మరలా. అర్థమవుతుందా ఇక్కడ మీకు? మేఘము ఒకసారి మనకు అకపడుద్ది, అదృశ్యం అవుద్ది, మరలా వస్తుంది ఆ మేఘము. ఏమంటే ఒకసారి మనం